హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గెట్ లక్కీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ చూసిన నేను లక్కీయో కాదో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్లో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. నాకు ఒకటి అర్థం కావట్లే, తెలుగు మూవీ రివ్యూస్ చేస్తుంటే అసలు కనీసం రెస్పాన్స్ అయితే లేదనమాట. అసలు చెయ్యాలా వద్దా కామెంట్ అయితే చేసేయండి. మరి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కానీ ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కానీ చేస్తుంటే కొంచెమైనా వస్తున్నాయి, తెలుగు మూవీ రివ్యూస్ అయితే అసలు పట్టించుకోవట్లేదు అనమాట. సో వద్దంటే మానేద్దాం. ఎప్పుడో 2013లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి మరి మన మీదకైతే వదిలారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సచ్చా బెనెట్. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడడానికైతే పనికి రాదు. చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు అండ్ ఒక మసాలా సీన్ కూడా ఉంది. ఇదొక యునైటెడ్ కింగ్డమ్ మూవీ, జోనర్ యాక్షన్ థ్రిల్లర్. మరి ఈ మూవీ ఎలా ఉంది, కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు అసలు మూవీలో ప్లాట్ ఏంటో చూద్దాం. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు భయ్య. వారి పేర్లు, ఒకడు మన హీరో లక్కీ అండ్ అతని బ్రదర్ రాఫెల్. ఇద్దరు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే లక్కీ అప్పుల్లో ఉంటాడు. డేంజరస్ క్రిమినల్స్ కి అతను డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో లక్కీ గారిని ఆ క్రిమినల్స్ పట్టుకుపోతారు. డబ్బులు ఇస్తావా నా కొడక చేస్తావా అని బెదిరిస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పిన పని చేయాలి. సో మనోడి దగ్గర డబ్బులు ఎలాగా లేవు కాబట్టి లక్కీ అండ్ అతని బ్రదర్ మిగతా క్రిమినల్స్ కలిసి ఒక పెద్ద దోపిడీ అండ్ అతిపెద్ద దోపిడీ ప్లాన్ చేస్తారు. అది ఏంటి, దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేదే మిగతా స్టోరీ. మరి మూవీ ఎలా ఉందంటే, దీన్నమ్మ జీవితం 2013లో ఎక్కడో డస్ట్బిన్ లో పడి ఉన్న మూవీని తీసుకొచ్చి మా మీదకి చూడండిరా బాబు అని మన మీదకి ఇప్పుడు ఎందుకు వదలడం అయ్యా? తట్టుకోలేకపోతున్నాను అసలు ఇలాంటి మూవీస్ చూసి. ఇన్నాళ్ళు ఏదో మూవీ నచ్చకపోతే ఇదొక తలనొప్పి సినిమా భయ్య అని చెప్పాను కదా. ఈ మూవీ చూస్తే నిజంగానే నాకు తలనొప్పి వచ్చింది. చిరాకు, ఫ్రస్ట్రేషన్, ఎక్కడ లేని రోగాలు నాకే వచ్చినట్టున్నాయి. ఇది మామూలు రాడ్డు సినిమా కాదన్నమాట. నిజంగా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది, చిరాకు దొబ్బిందనమాట. ఒక యాక్షన్ లేదు, ఒక స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేదు. అట్లీస్ట్ మసాలా సీన్లైనా పెడితే మన కుర్రాలు సరదాగా చూసుకుని ఉంటారంటే అవి కూడా లేవు. ఈ మూవీ పేరు గెట్ లక్కీ అంట. నేనేంటంటానంటే గెట్ అవుట్ లక్కీ. చూసిన నేను మాత్రం అల్లక్కీ నాయన. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు, భయ్యా ఇలాంటి రాడ్ మూవీస్ చూసి నీ గుండె ఎలా తట్టుకుంటుంది, నువ్వు దేవుడు స్వామి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి సినిమాలు చూసి దేవుడి దగ్గరికే పోయేలా ఉన్నానయ్యా స్వామి. సో మీ డేటా సేవ్ చేసుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇది ఒక పెద్ద బొక్క సినిమా అన్నమాట. సో దీని జోలికి మాత్రం వెళ్ళొద్దన్నమాట. అసలు ఈ మూవీ గురించి చెప్పడానికి ఏమీ లేదన్నమాట. అందుకే మరి ఇలాంటి చెత్త మూవీస్ వచ్చినప్పుడు మీకు చెప్పడానికి నేను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 1/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకుండా. బై బాయ్, జై హింద్.